దేశాన్ని కుదిపేసినటువంటి స్వామివారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని న్యాయస్థానం ప్రస్తుతం నడుస్తూ ఏపీ ప్రభుత్వం వేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని కొనసాగించాలా లేదా కేంద్రం నుంచి ఒక ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలా, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడగటం జరిగింది. దీనికి బదులుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, అయితే కేంద్ర ప్రభుత్వం తరపున మరొక దర్యాప్తు అధికారితో కూడా పర్యవేక్షణ ఉంటే ఇంకా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి న్యాయస్థానం కీలకమైనటువంటి తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వేసినటువంటి సిట్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీని స్థానంలో న్యాయస్థానమే ఒక ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిబిఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి 2 అధికారులు, అలాగే FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 అధికారి ఉండేలాగా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు సిబిఐ డైరెక్టర్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, సిబిఐ డైరెక్టర్ ఈ దర్యాప్తుని పర్యవేక్షించాలి అని చెప్పి న్యాయస్థానం తీర్పు వెలువరించడం జరిగింది. ఇక సిట్ బృందం తమ దర్యాప్తు 1-2 రోజుల్లో ప్రారంభించేటువంటి అవకాశం ఉంది.